హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా నీ స్టోరీస్. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. స్టోరీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. కాస్త కష్టాన్ని గుర్తించి ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయే స్టోరీ కుటుంబం విలువ పార్ట్ 1. చందానగర్ అనే టౌన్లో సంజయ్ అని ఒక పెద్ద బిజినెస్ మాగ్నెట్ నివసిస్తూ ఉంటారు. సంజయ్ చాలా మంచివాడు, చాలా నమ్మదస్తుడు. సంజయ్ భార్య శ్వేత కూడా చాలా మంచిది. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. వీరు ఇద్దరి ఘారల పట్టి స్వీటీని ఎంతో అల్లరి ముద్దుగా చూసుకుంటారు. శ్వేత స్వీటీ ఇంకా నిద్ర లేవలేదా? మీకు తెలుసు కదా అండి, అది ఎప్పుడూ నిద్రలేస్తుంది కాని మీ ముఖం చూడకుండా బయటికి రాదు. మీరు స్వీటీని లేపి స్కూల్కి రెడీ చేయండి, నేను ఈలోగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని అంటుంది శ్వేత. సంజయ్ స్వీటీ రూమ్కి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ స్వీటీ బంగారం, నేను వచ్చేసాగా. లేచి ఫ్రెష్ ఆవు తల్లి. నిన్ను స్కూల్కి డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. వెరీ గుడ్ మార్నింగ్ డాడీ, నేను ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాను, స్కూల్కి డ్రాప్ చేయండి అని అంటుంది స్వీటీ. స్వీటీ ఫ్రెష్ అయ్యి వస్తుంది. సంజయ్ మరియు స్వీటీ బ్రేక్ఫాస్ట్ చేసి కార్లో ఆఫీస్కి వెళ్తారు. సంజయ్ స్వీటీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇలా వీరంతా చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఇలా ఉండగా సంజీవ్ ఆఫీస్కి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ సంజయ్ సార్, మీకు ఒక గుడ్ న్యూస్. మనకే టెండర్ వచ్చింది సార్. మీరు పెట్టుకున్న హోప్స్ అన్ని నెరవేరాయి. చాలా భోజుల కల ఇప్పుడు ఫలించింది. వావ్, రమేష్ చాలా మంచి న్యూస్ చెప్పారు. ఐమ్ సో హ్యాపీ టు హై దిస్ న్యూస్. ఈ ప్రాజెక్ట్ని మనం ఎలాగైనా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. అండ్ ఈ గుడ్ న్యూస్ని మన కంపెనీ అందరికీ స్వీట్స్ పంచుతూ తెలియజేయండి. మన కంపెనీలో వర్కర్స్ అందరికీ బోనస్ కూడా ప్రకటించండి. సంజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంటికి వెళ్తాడు. ఇంట్లో శ్వేతాను, స్వీటీని పిలిచి వారికి స్వీట్స్ పంచుతాడు. శ్వేత, మనకు ఒక గుడ్ న్యూస్. చాలా ఏలినాటికల ఈరోజు నెరవేరింది. ఈ ప్రాజెక్ట్ గాని సక్సెస్ అయితే మనకి కోట్లలో లాభం వస్తుంది. మన కంపెనీ పేరు మార్కెట్లో మారుమోగిపోతుంది. ఇది అంతా నా చిట్టి తల్లి స్వీటీ వలనే. స్వీటీ బంగారం, నువ్వు పుట్టినప్పటి నుంచి నాకు అన్ని లాభాలేనమ్మా. థాంక్ యూ సో మచ్ గాడ్. పోనీలెండి, చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు కోసం కృషి చేశారు, ఎంతో కష్టపడ్డారు. దేవుడు ఫైనల్గా మీ శ్రమకు ఫలితమిచ్చారు అంటూ ఆ రోజు అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. స్వీటీ పడుకున్నాక సంజయ్ శ్వేతతో ఈ విధంగా అంటాడు. శ్వేత, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఆస్తి అంతా ఏది లేదు కాని నన్ను నమ్మావు. ప్రతి పరిస్థితుల్లో నాకు తోడుగా ఉన్నావు, నన్ను ధైర్యపరిచావు. నువ్వు లేకపోతే నేను ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ మాన్గా ఉండేవాడిని కాదు. థాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీటరు. నేను చాలా అదృష్టవంతుడిని. నేను మీ వెనుక ఆస్తిని చూసి పెళ్లి చేసుకోలేదండి, మీ యొక్క మంచి మనస్తత్వాన్ని చూసి పెళ్లి చేసుకున్నాను. మీలాంటి మంచి మనసు ఉన్న భర్త నాకు దొరకడం చాలా అదృష్టం. ఏ భార్యకైనా ఆస్తులు, అంతస్తులు లేకపోయినా ఆప్యాయతను పంచే భర్త తోడుగా ఉంటే చాలు అనుకుంటుంది. నన్ను ఇంత మంచిగా అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టమండి అంటూ ఆ రోజు అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ మరుసటి రోజు శ్వేత సంజయ్తో ఈ విధంగా అంటుంది. ఏవండి, ఈరోజు కోసం మీరు చాలా ఏళ్ల నుంచి శ్రమిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే గుడికి వచ్చే అన్నదానం చేస్తానని మొక్కుకున్నానండి. మీరు డ్రైవర్కి చెప్పి రేపు కార్ అరేంజ్ చేయండి. సరే శ్రీమతి గారు, నేను కార్ రెడీ చేసి ఉంచుతాను. ఈ విధంగా మాట్లాడుకుంటూ ప్రశాంతంగా పడుకుంటారు. గైజామ్, ఎలా ఉన్నావ్? అంతా కుశలమేనా? ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడిందా? ఏం లేదు, గరీసం అమ్మగారు గుడిలో అన్నదానం చేస్తారని మొక్కుకున్నారంట. ఆ కార్యక్రమాన్ని చూసుకొని జాగ్రత్తగా ఇంటి దగ్గర అమ్మగాని డ్రాప్ చేయు. నమస్కారం సంజయ్ సార్, మీ దయవల్ల, ఆ దేవుడి దయవల్ల నా ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడింది. నేను అమ్మగారిని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను సార్. మీరు ఆఫీస్కి క్షేమంగా వెళ్ళిరండి అని గిరీశం కార్లో శ్వేత కోసం వెయిట్ చేస్తాడు. శ్వేత కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. కార్లో శ్వేత గుడికి చేరుకుంటుంది. గుడిలో అన్నదాన కార్యక్రమం బాగా జరుగుతుంది. శ్వేత ఎంతో ఆనందిస్తుంది. ఆ విషయాన్ని సంజయ్కి ఫోన్ చేస్తూ చెప్తుంది. హలో, ఏమండి,
అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను బయందేరిపోతున్నానండి. ఇంటికి వచ్చేస్తాను కొద్దిసేపట్లో. చాలా సంతోషం శ్వేత. నేను ఆఫీస్కి వచ్చాను. ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది. నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళు. సాయంకాలం త్వరగా ఇంటికి వచ్చేస్తాను. ఓకేనా? బాయ్, టేక్ కేర్ డియర్. అంటూ సంజయ్ కాల్ కట్ చేస్తాడు. శ్వేత గుడి దగ్గర నుంచి బయలుదేరు గిరీశంతో కార్లు ఇంటికి వస్తూ ఉంటుంది. సాయంకాలం అయిపోతూ ఉంటుంది కానీ శ్వేత ఇంటికి రాదు. సంజయ్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. శ్వేత ఇంకా ఇంటికి రాకపోవడంతో సంజయ్లో కంగారు మొదలవుతుంది. సంజయ్ శ్వేతకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సంజయ్ గిరీశంకి కూడా ఫోన్ చేస్తాడు కానీ తన ఫోన్ కూడా కలవదు. దీంతో సంజయ్ చాలా టెన్షన్ పడుతుంటాడు. అసలు శ్వేతకి ఏమి ఉంటుంది, ఎందుకు తన ఫోన్ కలవడం లేదు అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనీ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.